మన తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ హాస్పిటల్ను బలోపేతం చేసి ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ ఫీజుల దోపిడీని అరికట్టాలి అంటూ PYL ప్రగతిశీల మహిళా సంఘం POW నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం బోధన్ పట్టణంలోని సరస్వతి నగర్లో PYL POWల ఆధ్వర్యంలో ప్రభుత్వ హాస్పిటల్స్ ని బలోపేతం చేసి ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ ఫీజుల దోపిడీని అరికట్టాలి అంటూ రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి సంబంధించిన పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా PYL జిల్లా ప్రధాన కార్యదర్శి G నవీన్ కుమార్, POW జిల్లా ఉపాధ్యక్షురాలు B నాగమణిలు మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్లు, నర్సులు సరిపడలేకపోవడంతో ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చేటటువంటి పేద ప్రజలు సరైన వైద్య సేవలు అందించడం లేదని, పేషెంట్లకు వైద్య పరీక్షల సౌకర్యం లేక బయటకు వెళ్లి ప్రైవేట్ ల్యాబ్లలో టెస్టులు విపరీతమైనటువంటి ఫీజులు చెల్లించుకోలేక సరైన వైద్యాన్ని పొందలేకపోతున్నారని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చేటటువంటి పేషెంట్లకు అందరికీ ఒకే రకమైనటువంటి మందులను ఇస్తున్నారని, బయట ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి చూపించుకుంటే అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో PYL నాయకులు పవన్, పోసెట్టి గంగారాం, ఇర్షాద్, నజీర్లు, POW నాయకులు యాదమ్మ, లక్ష్మి, గంగామణి, నాగరాణి తదితరులు పాల్గొన్నారు. అరికట్టాలి, ఉచిత వైద్యం చెయ్యాలి అని ప్రగతిశీల మహిళా సంఘం డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ఇప్పుడు మా ప్రగతిశీల మహిళా సంఘం మన ప్రభుత్వ హాస్పిటల్లో వెంటనే డాక్టర్స్, నర్స్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. అలాగే అన్ని రకాల మందులను ప్రభుత్వ హాస్పిటల్లో ఉంచాల్సిందిగా కోరుతున్నాము. అనవసరమైన టెస్టులకు వాటికి వీటికి కోసం అని చెప్పేసి దూరంగా ఉండాల్సిన అవసరం వస్తుంది. అనవసరమైన ఆపరేషన్లు, అనవసరమైన టెస్టులకు మానివేయాలి. మెడికల్ మాఫియాను అరికట్టాలి. హాస్పిటల్ బలోపేతం చేయాలి. ప్రభుత్వ హాస్పిటల్ను మహిళల పోరాటాలు, మహిళల పోరాటాలు, మహిళల పోరాటాలు, ప్రగతిశీల మహిళా సంఘం, ప్రగతిశీల మహిళా సంఘం.